పండు అమ్మని వీళ్ళు అమ్మేది ఓ పండు అమ్మేది పిలువు అమ్మని పిలువు గట్టిగా పిలువు తోరా హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా. సర్తా ఇస్మాయిల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. మేమైతే ఈరోజు వచ్చేసింది డీమార్ట్కి అనమాట. మనం ఒకదాని కోసం వెళ్తే ఇంకోటి తీసుకోవాల్సి వస్తుంది. మనం తీసుకోవాల్సింది ఒకటే ఐటమ్ కోసం డీమార్ట్కి పోతాం, కానీ మనకు అవన్నీ చూడంగానే ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అనిపిస్తుంది అనమాట. అట్లనే మా బుడ్డోని కూడా అనిపిస్తుంది అనమాట. మా బుడ్డోని కోసం ఎన్నో తీసుకుంది వాళ్ళ మమ్మీ. మా బుడ్డోనికి ఇంకా ఇంకా కావాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి. ఇంకా పండులో పిచ్చి పిచ్చి అను గంటనా ఇయ్యమను. ఇందులో లాలా తాగుతావా నువ్వు? పాలు తాగుతావా? పాలు తాగుతావా? ఏం చూపెడుతున్నావు పండు? వద్దు, తీసుకోవద్దు, మనది కాదు, తీసే మశ్వరి. మయ్యా మయ్యా కాళ్ళు పెట్టు పండు. ఏం తీసుకున్నావు పండు నువ్వు? నీకు ఇప్పుడే కావాలా పెన్సిల్? ఇంకో అందులో పెట్టు. ఈవిడ తెగ్గొట్టగలడు. ఇందులో ఇంకో ఏంటిది అది? పిచ్చి ఆ ట్రాలీలో ఒక చోట కుదురుగా కూర్చోడు అనమాట. అది తీయడం ఇది తీయడం అది తీయడమే ఉంటుంది. మనం తీసుకోవడానికి వెళ్ళడం తక్కువ, టైంపాస్ చేయడానికి ఎక్కువ వెళ్ళినట్టు ఉంటుంది అనిపిస్తుంది అనమాట. అందుకే మన ఇంటికాడ షాపులలో తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ టైం కూడా ఉండదు. టైం జర్నీకే మనం దేనికోసం వెళ్ళామో అది కొనం. మనం మిగతా అన్నీ తప్ప అన్నీ తీసుకుంటాం అన్నమాట. మేమైతే కింద ఏవో కొన్ని సామాన్లు అయితే తీసుకొని పైన బట్టల ఫ్లోర్కి అయితే వెళ్ళాం. వీళ్ళ మమ్మీ ఇల్లు తీసుకున్న లోపల అయితే మేము ఆడుకునేది టైంపాస్ చేసేది ఎక్కువ అనమాట. మేము ఆ ప్రాసెస్లోనే ఉన్నాం అనమాట టైంపాస్ చేసేది. ఈ లాంగ్ వీడియో మొత్తం టైంపాస్ చేయడానికనే తీసినట్టుంది అనమాట. ఎప్పుడన్నా మీ పిల్లలను కూడా ఇట్లా డిమార్ట్ తీసుకొస్తే ఇట్లానే చదువుతారా? మీ పిల్లలు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడమే చాలా కష్టం అయిపోతుంది అనమాట. మనం షాపింగ్ చేసేదేమో కానీ వీళ్ళని కంట్రోల్ చేయడమే పెద్ద పని అయిపోతుంది అనమాట. మా పిల్లలు అయితే ఇట్లానే, మీ పిల్లలు కూడా ఇట్లానే సతాయిస్తారా? కామెంట్ చేసి చెప్పండి నాకు. చెక్కు ఎవరు? అద్దంలో ఉన్నది ఎవరు? ఇంకా అద్దంలో చూడు ఎవరున్నారా చూడు. ఎవరు పండు?
పిచ్చి పిచ్చి. చాలు ఇంకా పోతున్నాం. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. మళ్ళీ పోతున్నాం కదా, బాయ్ చెప్పు. అమ్మకి కాదు, ఎవరికి చెప్తున్నావే కన్నమ్మ? కన్నమ్మ ఏది పెట్టాను? నేను చూపెడతా, అమ్మకి చూపెడతా. ఇది చూడు ఒకసారి, ఇది చూడు. ఇటు మళ్ళీ పెట్టేస్తా నా బంగారి. వద్దా, పెట్టుకోవా? బాగుంది, బాగుంది పండు, బాగుంది పండు. నానా ఇంకా పిచ్చి పిచ్చానా? రమ్మని చెప్పు. ఆడ కూర్చుంటారు ఎవరైనా పండు? ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి బండారా కళ్ళజోడు. పండు ఇక్కడ ఎవరో చూడు అద్దంలో. ఎవరు? చెప్పు. బాగున్నాయా? సూపరా? చిన్న చెప్పు. బాగుందా షొక్కు? నచ్చిందా నీకు? బాగుందా? సూపరా? వద్దా? బాగున్నాయా? తిక్కున్నావా? పైసలు అంటే ఇవ్వాలి. పైసలు తిక్కున్నాం. పైసలు ఇయ్యి, తర్వాత ఇస్తాడంట. ఇచ్చినావా? తీసుకోమని చెప్పు మళ్ళీ షర్టు. కూర్చోను కూర్చో. పండు నచ్చినాయా? వానికి నచ్చిన చెప్పులు వాడే వేసుకొని చూస్తాడంట. దాంట్లో తోడు ఏదో అడవి నుంచి వచ్చిన వాళ్ళలాగా అరవడం ఒకటి అనమాట. ఆ షాపులో ఉన్న వాళ్ళందరూ మమ్మల్నే చూస్తున్నారు అనుకుంటా. వాడు అడిసే అడుపులోకి ఏదో అడవి నుంచి పట్టుకొచ్చిన చిన్న జంతువులాగా ఉన్నాడు అనమాట వీడు. ఎందుకు తోస్తున్నావు పండు? తిరుపుతా నేను. ఇది చూడు ఒకసారి, చిన్న సైజ్ తీసుకో. పండు ఇది చూడు ఒకసారి, ఇది చూడు. రౌండ్గా తిప్పుతా నేను, రౌండ్గా తిప్పుతా. నించో తిప్పుతా. ఎక్కువ దాని మీద ఎక్కువ. ఇంకా రౌండ్ ఇంకో. ఇంకా పండు రౌండ్ తిప్పనా? దాని మీద
పండు అది కావాలంటే ఇందులో అయ్యే, అది కావాలంటే ఇందులో అయ్యే. నిన్ను వేసుకో మళ్ళీ నేను ఆ టేబుల్ ఏమన్నా బాగైంది పండు, ఇది చూడు బాగైంది. అరే 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 కొడతారా అక్కడ చేసిన భారతలో చెప్పులు అది దొడే కాదు, దాన్ని పెట్టుకుని పండు అది డోర్ కాదే. మా చెల్లకు ఒక ప్లాజా సెట్ నచ్చి అది అద్దంలో ట్రయల్ రూమ్ లోకి వెళ్ళింది అనమాట. ఈ లోపల మేము ఆడుకోవడం అయితే అవుతుంది అనమాట. సామాన్లు తీసుకునేది తక్కువ, మనమైతే టైంపాస్ చేసేది ఎక్కువ. ఒకదానికోసం పోయి 12 తీసుకొని వస్తాము. ఏం తీసుకున్నామేమో కానీ ఇంటికి వచ్చేదాకా మనకు కూడా తెలియదు అనమాట. వీడు రానని గొడవ అనమాట. అందుకే చిన్న చేప పిల్లని తీసుకెళ్ళాల్సి వస్తుంది. మేము ఇట్లా ఆడుకోవడం, టైంపాస్ చేయడం, ఎందుకంటే మనకు అక్కడికి వెళ్తే టైం కూడా తెలియదు కాబట్టి ఇట్లా టైంపాస్ లెక్కలు చేస్తూ ఉన్నాము. మాకు ఇంటికి వస్తే ఏదో తెలియదు ఏం తీసుకోలేము అనమాట. ఒక దోమల బ్యాటరీ కూడా తీసుకున్నాము అనమాట. ఒక బుట్ట కూడా తీసుకున్నాను అనమాట. అది బయటకు వచ్చే వరకు నల్లగొట్టేసింది అనమాట. ఆ పింక్ బుట్ట వాంది, అది బయట నుంచి వచ్చే వరకు నలిగిపోయింది. వానికి కావాల్సిన చాక్లెట్లు అవన్నీ గొడవ అనమాట, ఇప్పియాలని. ఆఖరికి వస్తే ఇప్పియాల్సి వచ్చింది. ఈ వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతమంది ఈ వీడియో ఫుల్ వీడియో ఎవరికైనా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. మీలో ఎంతమంది పిల్లలని తీసుకెళ్ళి ఇట్లా పంకంగా అయిపోయినారో కామెంట్ చేయండి. బాయ్ మళ్ళీ. షొక్కు బుట్ట ఎవరనగా కొట్టినారు కూర్చొని? నువ్వేనా? ఎంత బంగారువే నువ్వు. నా బ్యాగ్ నాకు ఇస్తున్నావా అవే?